అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందబోతుంది. దాన్ని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు. మీరు ఈరోజు మరి పార్టీలు చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించే విధంగా మీరు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలనుకుంటే మూడో వ్యక్తి మాటలను అసలు నమ్మవద్దు. ఆఫీసులో ఈరోజు మీరు చేసే ఫలితాలకు నాణ్యత చూసి మీ సీనియర్స్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే, కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపాలి. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏదన్నా ప్లాన్ చేసుకోండి. మీ ప్రేమ జీవితంలో మరింత ఆనందం మరియు శాంతి పెరుగుతాయి. మీ భాగస్వామికి ఒక వెండి ఉంగరం బహుమతిగా అందించడం ద్వారా మీ మధ్య ఉన్న విభేదాలు తొలగించబడతాయి. ఈరోజు ఉద్యోగస్తుల కార్యాలయంలో కొన్ని కొత్త హక్కులు పొందొచ్చు. మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి వాటిని అంగీకరించేలా ప్రజలను ఒప్పించాలి. మీ పిల్లల వివాహానికి సంబంధించి మీకు మంచి ప్రతిపాదనలు అయితే వస్తాయి. అందులో మీ ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీతో ఏదో ఒక విషయంలో కోపంగా అయితే ఉండవచ్చు. కోపానికి గల కారణాలు కలిసి కూర్చొని మాట్లాడి తెలుసుకోవాలి. లేకపోతే మరి వారు మనోవేదనకు గురవుతారు. మీరు వాటిని ఒప్పించేందుకు అవసరమైన ప్రయత్నాలు కూడా చేయాలి. ఇక విద్యార్థులకు విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు అయితే తొలగించబడే దిశగా సాగుతున్నాయి. వారు ఈరోజు మరి పరిహారం కొరకు ఉదయాన్నే సూర్యుడు రాకమునుపు విద్యార్థులు ఎవరైతే వారికి ఆటంకాలు ఉన్నాయో విద్యలో తొలగించడానికి రావి చెట్టు దగ్గర సూర్యుడు రాకమునిపై వెళ్ళి 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత మరి రావి చెట్టు కింద మరి కుంకుమ పసుపుతోటి మరి పూజలు చేయాల్సి ఉంటుంది. పూజలు చేసిన తర్వాత మరి అక్కడ అగరబత్తీలు వెలిగించి మీరు పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు వాళ్ళ పాలతో చేసినటువంటి మిఠాయిలను పంచిపెట్టడం ద్వారా మీకు విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు మరి తొలగించబడతాయి. అంతా శుభప్రదంగా ఉంటుంది. మరి ఈరోజు లక్కీ సంఖ్య 34 మరియు లక్కీ కలర్ అయితే ఊదా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.